నరుక్కుంటూ పోయినట్టు మేక నరికినట్టు నరుక్కుంటూ పోతూ ఉంటామని వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు సార్ ఈరోజు. అంటే ప్రజలకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇదిరా జగన్ దమ్ము, అంటే 2029లో జగన్ వస్తే నరికేస్తాం. అదే సార్ వర్మ గారు, అదే. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? తెలీదా? ఇది ఒక ఆయన వినిపిస్తారట చూడండి వెంకటరెడ్డి గారు. వినిపించండి. పీసీఆర్ 1 సెకండ్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన. సరే ఓకే, మీరు కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు నేనేమన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, జగన్ 2.0. సరే 2029లో వాళ్ళ అధికారంలోకి వస్తున్నారట, సంవత్సరంలో మీరు చేయకూడదు తప్పులని చేసేసారట. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి జగన్ 2.0 ద్వారా వస్తే ఈ రాష్ట్ర ప్రజల్ని నడి రోడ్డు మీద రప్ప నరుక్కుంటూ వెళ్తారు. అది జగన్ 2.0 కున్న సారాంశం. ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒకటే అడుగుతున్నా. అజయ్ ఒక్క నిమిషం. సరే వర్మ గారు డౌన్లోడ్ చేసిన తర్వాత చూపించుకోమని కానీ ఇబ్బంది లేదు నాకు. ఎట్లా కొడతారంటే మనం 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే పొద్దునోకులు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చాడే జైల్లో ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. ఇప్పుడు కొడితే ఆ జైలు రిపేర్ చేయించుకుంటారా? పొద్దునోకులు గన్నెలు వస్తుంది, రాత్రి వస్తుంది, మీకు తెలియకపోయినా రాబోద్దు. కొట్టండి, నరకండి. ఒక్కసారి ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఉద్దికి ఊరిడిపిస్తాం. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఉద్దిగారైనా తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేదేం లేదు. మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల, పెద్ద ఆయన వల్ల. ఇప్పుడే ఉత్కండ్రా చంద్రబాబు నాయుడు గారు నరకండి అని చెప్పారు, ఎక్కడన్నా ముక్కలు చేయమని చెప్పారా, రప్ప అని చెప్పారా, కొట్టండి అన్నారు. ఎక్కడన్నా కొట్టామా? భాషలో ఉతకటం అంటే ఏంది? వాళ్ళు ఎవరో కార్యకర్త పోతే ఓకే, ఒక మున్సిపల్ చైర్మన్ మాట్లాడేటప్పుడు ఇప్పుడే ఏమంటున్నాడు? సరే ఓకే, క్రాస్ టాక్ వద్దు. అజయ్ నేనేమంటున్నా, జేసీ గారు ఏం చెప్పారు, బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఎవడన్నా నాటకాలు చేస్తే ఉతకండ్రా కొట్టండ్రా అన్నాడు కానీ రప్ప మేక తలలు నరికినట్టు నరకండ్రా ఓకే లేదు కదా. ఈ సంవత్సర కాలంలో ఎవరిని కొట్టలేదు కదా. మహేష్ కాదు వర్మ గారు, లెట్ మీ కంప్లీట్. నన్ను మీరు 3 సార్లు బ్రేక్ వేశారు. నేనేమన్నాను, సంవత్సరం క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగితే సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పరామర్శకి. సంవత్సరం దాకా వాళ్ళకి ఒక ఉప సర్పంచ్, ఒక కార్యకర్త చనిపోయినట్లున్నాడు. మా కార్యకర్త దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి మీరు చెబితే ఆయనకి రోజు గుర్తొచ్చాడు. అజయ్ ఒక్క నిమిషం. మహేష్ మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. వినపడుతుందా? ఓకే ఏంటంటే పల్నాడు ఎపిసోడ్